everyone, welcome back to my channel Nandy Telugu vlogs. ఈ రోజు వీడియోలో మీకు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకునే రెసిపీ ఒకటి చూపిపోతున్నాను. అదేంటంటే రాగి జావా. సో మామూలుగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికే స్ట్రగుల్ అవుతూ ఉంటారు. నార్మల్గా ఇంట్లో చేసిందే టైం లేనప్పుడు ఇంట్లో అందరికీ ఏది చేస్తారో అదే తినేస్తూ ఉంటారు. సో మీకు అలాంటి ప్రాబ్లం లేకుండా ఈరోజు ఒక ఈజీ అయిన రెసిపీ చూపిపోతున్నాను. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, కానీ నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను మీతో షేర్ చేస్తాను. మనకి దీనికి ఒక 10 minutes టైం పడుతుంది అంతే. సో ఇది రాగి జావాలో నేను రాగితో పాటు సద్దలు జొన్నలు యాడ్ చేస్తాను ఆ పౌడర్లో. నెక్స్ట్ మిల్లెట్స్ కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటాను. మిల్లెట్స్ మీ ఆప్షన్, మీకు ఏ మిల్లెట్స్ అవైలబుల్లో ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. అన్ని మిల్లెట్స్ మంచిదే. సో రాగిలో మనకి మంచిగా ఫైబర్, కాల్షియం, ప్రోటీన్ ఉంటుంది. ఇది మన బోన్స్ని చాలా మంచిగా స్ట్రాంగ్ చేస్తుంది. క్యాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మిల్లెట్స్లో వచ్చేసి డైటీరియా ఫైబర్ ఉంటుంది, సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ది. సో ఇన్సాల్యుబుల్ ఏంటంటే ప్రీబయోటిక్ సిస్టంలో ఉండే గుడ్ బ్యాక్టీరియాకి ఈ ప్రీబయోటిక్ వచ్చి బాగా సపోర్ట్ చేస్తుంది. సో దీంట్లో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వప్పుడు మనకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను వీక్లో 2-3 times ఇదే ప్రిపేర్ చేసుకుంటాను, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది. సో ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు కూడా క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మార్నింగ్ ప్రిపేర్ చేసేసాం అనుకోండి, మనకు నైట్ వరకు ఇది మంచిగానే ఉంటుంది. కొన్ని టైమ్స్ నైట్ ప్రిపేర్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా తీసుకుంటూ ఉంటాను ఇది. సో బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, డయాబెటీస్ ఉండే వాళ్ళకి చాలా మంచిది, అనీమియాని కూడా తగ్గిస్తుంది. ఎప్పుడు మనం డైటింగ్ చేస్తూ ఉన్న వెయిట్ లాస్ అప్పుడు ఎప్పుడు కానీ మంచి ఫైబర్ ఉండే ఫుడ్ తీసుకోవాలి, లేకపోతే గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. రాగి జావా ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఒక బౌల్లో మనం వాటర్ని బాయిల్ చేసుకోవాలి. సో ఇంత వాటర్కి నేను ఒక 3 tablespoons రాగి పౌడర్, 2 tablespoons మిల్లెట్స్ తీసుకుంటాను. మిల్లెట్స్ మీ ఆప్షన్, మీ ఏ మిల్లెట్స్ అవైలబుల్లో ఉంటే ఆ మిల్లెట్స్ తీసుకోండి. సో 3 tablespoons రాగి పౌడర్కి 2 tablespoons మిల్లెట్స్ తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ రాగి పిండిలో నేను సద్దలు, జొన్నలు అన్నీ కలిపి కొట్టించుకునింది. మీ దగ్గర ఓన్లీ రాగి పిండే ఉన్నా కూడా యూజ్ చేసుకోండి. ఈ జొన్నలు, సద్దలు వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది, హెల్త్ బెనిఫిట్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. డైరెక్ట్గా రాగి పిండిని వాటర్లో వేస్తే అవి క్రమ్స్గా అట్లే ఉండిపోతుంది, గడ్డలు గడ్డలుగా. అది మనం ఎంత మిక్స్ చేసినా కూడా మళ్ళీ స్మూత్గా రాదు. ఇలా వాటర్ వేసుకొని కొద్దిగా థిన్ బ్యాటర్ లాగా చేసుకున్నాం అనుకోండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి మనకి. అప్పుడు మనకి వాటర్లో వేస్తే ఆ గడ్డలు గడ్డలుగా రాకుండా మనకి రాగి జావా అనేది మంచి టెక్స్చర్లో ఉంటుంది. నెక్స్ట్ మిల్లెట్స్ ఉంది కదా, మిల్లెట్స్ని కూడా కొద్దిసేపు ఒక 2 times వాష్ చేసేయండి. ఎందుకంటే మిల్లెట్స్లో కొన్ని టైమ్స్ రాళ్ళు కానీ డస్ట్ కానీ అలా ఉంటుంటుంది, అందుకనే వాష్ చేసేస్తున్నాను. వాటర్ ఆల్రెడీ బాయిల్ చేసేసాం కదా, ఒక మనకి 3-4 minutes బాయిల్ అయిపోతే సరిపోతుంది. ఫస్ట్ దీంట్లో మిల్లెట్స్ యాడ్ చేసేస్తున్నాను. వాష్ చేసుకున్న మిల్లెట్స్ ఒక 2 tablespoon మిల్లెట్స్ అయితే సరిపోతుంది. ఆ మిల్లెట్స్ని యాడ్ చేసేసి ఒక 2-3 minutes ఫస్ట్ మిల్లెట్స్ బాయిల్ అవనిస్తున్నాను. మీరు మిల్లెట్స్ని ముందు రోజు నైటే కావాలంటే పెట్టుకోండి, తొందరగా బాయిల్ అవుతుంది. 2-3 minutes తర్వాత మిల్లెట్స్ బాయిల్ అయిపోయిన తర్వాత ఈ రాగి పిండిని కూడా, రాగి, సద్దలు, జొన్నలు అన్నీ కలిపి కొట్టించుకున్న పిండిని కూడా కలుపుకున్నాం కదా, దాన్ని కూడా వాటర్లో వేసేసి మిక్స్ చేస్తూనే ఉండాలి కంటిన్యూగా, ఎందుకంటే కింద పట్టేస్తుంది, మళ్ళీ మనకి ఒక లాంటి టెక్స్చర్ వచ్చేస్తుంది. కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉంటే బాగా స్మూత్గా ఉంటుంది. కొద్దిగా పేషెన్స్గా స్టవ్ దగ్గర నిలబడుకొని ఒక 2-3 minutes కలుపుతూనే ఉండాలి. మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేసినా సరిపోతుంది. మీకు థిక్గా కావాలంటే ఇంకా ఎక్కువసేపు బాయిల్ చేసుకోండి. కొద్దిగా వాటరీగా ఉండాలంటే మనకు ఒక 5 minutes బాయిల్ చేసేస్తే సరిపోతుంది, లేదా ఇంకొద్దిగా వాటర్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకునే సరిపోతుంది. నేను మీడియంగా కుక్ చేసుకుంటున్నాను. సో మిల్లెట్స్ బాయిల్ అయిపోయింది, రాగి కూడా మంచిగా బాయిల్ అయిపోయింది, ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. మనం దీన్ని డైరెక్ట్గా ఇంకా సాల్ట్ యాడ్ చేసేసుకొని అలానే తీసేసుకోవచ్చు. కొందరు దీంట్లో కర్డ్ యాడ్ చేసుకుంటారు, కర్డ్, కొత్తిమీర, కొంచెం ఆనియన్స్ అవన్నీ యాడ్ చేసుకుంటారు, జీలకర్ర పొడి అలా. నేను అవేం యాడ్ చేయట్లేదు, డైరెక్ట్గా వచ్చేసి గ్లాస్లోకి సర్వ్ చేసుకొని చిన్న ఆనియన్స్ ఉంటుంది కదా, చిన్న ఆనియన్స్ని మాత్రం చిన్నవి కట్ చేసి అది వేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ మీరు బాయిల్ అయ్యేటప్పుడన్నా వేసుకోవచ్చు, సపరేట్గా కూడా వేసుకోవచ్చు. నేను బాయిల్ అయ్యేటప్పుడే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసాను. సో చూసారు కదా, హెల్తీ అయిన రెసిపీ రెడీ అయిపోయింది. వెయిట్ లాస్ అయ్యేటప్పుడు నాకు చాలా ఇష్టమైన రెసిపీ ఇదే. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇది చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు, ఇంట్లో అందరు తీసుకున్నా కూడా మంచిదే, చాలా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంది. సో వీక్లో 2-3 times తీసుకోండి. ఇది ఆల్రెడీ చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. మీలో ఎవరైనా ఆల్రెడీ వెయిట్ లాస్ జర్నీలో ఈ రెసిపీని ట్రై చేస్తూ ఉంటే నాకు ఎవరెవరు ట్రై చేస్తున్నారు, సేమ్ ఈ మెథడ్లోనైనా లేకపోతే డిఫరెంట్ మెథడ్స్లో ఏమైనా చేస్తున్నారా
చేస్తున్నారా అనేది నాకు కమెంట్ చేయండి. ఒకవేళ మీదేమన్నా ఇంకా బెటర్గా ఉంటే నేను అది ట్రై చేస్తాను. ఒకవేళ మీకు నేను చెప్పించిన రెసిపీ బెటర్గా అనిపిస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఎవరైనా కొత్తగా ఇప్పుడే ట్రై చేయబోతుంటే కూడా నాకు కమెంట్ చేయండి. మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యారో అనేది కూడా నాకు కమెంట్ చేయండి. కొందరు బాగానే వెయిట్ లాస్ అవుతున్నాము అనేసి కమెంట్ చేస్తున్నారు, కొందరు స్టక్ అయిపోయింది అని కమెంట్ చేస్తున్నారు, కొందరు అసలు మీరు చెప్పింది ఫాలో అయినా ఏం వెయిట్ లాస్ అవ్వట్లేదు అని కమెంట్ చేస్తున్నారు. సో ఆ కమెంట్స్ కన్నిటికీ నేను ఒక సపరేట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఈ రెసిపీ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా మంచి వెయిట్ లాస్ రెసిపీతో మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ఇంతవరకు టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.